హాయ్ అండి. వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు తొలిగుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేళ వీడియో వచ్చి గోరోజనం గురించండి. గోరోజనం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. చాలామందికి గోరోజనం అంటే ఏమిటో తెలీదు. ఇది అసలు ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు. గోరోజనం అంటే ఆవు నుంచి వస్తుందండి ఇది. ఈ గోరోజనం ఆవు పిత్తాశయంలో రాళ్ల రూపంలో లభిస్తుందండి. దీన్ని పూర్వం ఆయుర్వేద వైద్యంలో వాడేవారు. పిల్లలకు ఉగ్గుపాలతో కలిపి పెట్టేవారంటండి. దగ్గు, రొంప, ఆయాసం, ఉబ్బసం ఇలాంటి రోగాలకి దీన్ని ఆయుర్వేదంలో వాడేవారంట. ఇప్పుడు ఈ గోరోజనంలో కూడా కల్తీలు వచ్చేస్తున్నాయండి. అందుకు ఆయుర్వేదంలో లోనకి మందులా తీసుకుంటానికి వాడటం లేదంటండి. దేన్ని వదలట్లేదు కదండి కల్తీ. ఈ గోరోజనాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. ఈ గోరోజనాన్ని వశీకరణంలో బాగా ఉపయోగిస్తారంటండి. ఇది ఆకర్షణ శక్తిని బాగా పెంచుతుందంటండి. మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంటండి. దీన్ని మనం బొట్టులాగా ధరించాలి. కార్యసిద్ధికి, ఇలాగా రాజకీయవేత్తలు ప్రజల్లో ఆకర్షణ కలగడానికి కూడా దీన్ని వాడతారంటండి. మనలో ఆకర్షణ శక్తిని పెంచుతుంది. మనలో ఒక రకమైన తేజస్సుని మనకి అలా పెట్టుకోగా కొన్ని నెలల్లో పెట్టుకోగా మనలో తేజస్సు కలిగేలా చేస్తుందంటండి. ఎదుటివారు మనకి ఆకర్షణీయులు అవుతారంటండి. మనం ఏం చెప్పినా మనం చూసేటప్పటికి ఇలాగ లీడరు, వీళ్ళు ఏం చెప్పినా మనం వినాలన్న టైప్లో మనకి వాళ్ళు వశపరుస్తారనమాట. ఇవి రాజకీయవేత్తలు వాడతారంటండి. దీన్ని బాగా ఎక్కువగా పెద్ద పెద్ద గుళ్ళల్లో పెద్ద పూజలకి, హోమాలకి దీన్ని బాగా వాడతారంటండి. దీంతో కుంకుమ తయారు చేసుకుంటారండి. గోరోజనం కుంకుమ అంటారు దాన్ని. ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.